श्रीराम जय राम रघुराम। ఓం నమో వెంకటేశాయ। ఇందీవరదళశ్యామః పుండరీకనిభేక్షణః ధృతకోదండతూణీరః రామ ఏవ గతిర్మమ। కలవరేకుల వంటి నీలమేఘశ్యాముడైనటువంటి వర్ణముతోటి ప్రకాశించేవాడు, తామర పువ్వుల వంటి కన్నులతోటి పుండరీకాక్షునిగా తనల్ని ఆశ్రయించినటువంటి భక్తులందరినీ కూడా దృష్టితోటి వీక్షించేటటువంటి వాడు, కోదండమును ధరించి జగద్రక్షణ సలిపే శ్రీరామచంద్రుడు భక్తులందరికీ అనేకమైనటువంటి మంగళాశాసనములు చేయుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ, ఆ స్వామి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతోటి తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైనటువంటి బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 192వ రోజులో ప్రవేశించాము। ఈనాటి బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానంతో సత్సంకల్పం చేసుకుందాము మనందరము కలిసి। శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే। అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 27తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే। శ్రీ వాల్మీకి ప్రార్థనా వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః
శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తవింశతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. దేవాసురగణాన్వాపి సగంధర్వోరగానపి యైరమిత్రాన్ ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి. ఒకానొక శుభ సమయంలో ప్రాతకాలంలో దైనందినమైనటువంటి ఆ కృత్యాలన్నీ తీర్చుకున్న తర్వాత రామలక్ష్మణులిద్దరినీ దగ్గరగా కూర్చోబెట్టుకుని విశ్వామిత్రుల వారు చెప్తున్నారు, ఓ రాఘవ అని ఒక సంబోధన. గడిచిన శ్లోకాల్లో మనం 2-3 సార్లు ఈ మాట పరిశీలిస్తాం. అంటే రాముడేనా, లక్ష్మణుడు కూడా. ఇద్దరినీ ఉద్దేశించి చెప్పే మాట అన్నమాట. ఒకరికి మాత్రమే ప్రాధాన్యాన్ని ఇచ్చి మరొకరిని తగ్గించడం ఉద్దేశం కాదు. అలా ఒకవేళ ఎవరైనా చెయ్యాలనుకుంటే మన రాముడు అస్సలు సహించలేడు. మానవులు కోతుల్ని ఆడిస్తారు. కానీ శ్రీమద్ రామాయణంలో మన కథానాయకుడి విషయంలో రాముడికి ఆశ్రయించిన వారి పట్ల ఎంత ఆదరణ, ఎంత అభిమానం అంటే ఒకానొక చెట్టు కింద కూర్చుని ముఖ్యమైనటువంటి సమావేశంలో ఏమేమో ముఖ్యమైన నిర్ణయాలు చేస్తూ ఉంటే ఆ కోతులు, కోతి పిల్లలు అన్నీ పైకెక్కి రకరకాలుగా వ్యవహరిస్తున్నాయట. రామా, నువ్వు ఇలా నడుచుకోవాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పి నరుడు ఆడించేటటువంటి వానరులుగా లోకంలో ప్రసిద్ధమైనటువంటివి అన్నీ కూడా, అంటే వానరములు నరుడైన రాముణ్ణి ఇలా నడుచుకోవాలి, ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ నుంచోవాలి, ఇలా ఆలోచించాలి అని చెప్పాయి. అంటే అలా చెప్పించుకుని ఆనందించాడు అంటే రాముడు ఎంత గొప్పవాడో గమనించాలి. మరి అలాంటి రాముడు లక్ష్మణస్వామి గురించి నా ప్రాణమో బహిఃప్రాణమో అని చాలాసార్లు అంటాడు. కనుక ఆ సందర్భంలో ఇద్దరినీ ఉద్దేశించి కానీ ప్రధానంగా రాముడిని చూస్తూ చెప్పిన మాటలు ఈ రకంగా ఉన్నాయి. ఏమనంటే, రామ, నీకు కొన్ని అస్త్రాలు ఇస్తా, అవి చాలా విలువైనవి. ఎంత విలువైనవి అంటే, యైః సగంధర్వోరగానపి దేవాసుర గణాన్వాపి అమిత్రాన్ ఆజౌ ప్రసహ్య వశీకృత్య జయిష్యసి అని చెప్తున్నారు అన్నమాట. నీకు ఇచ్చేటటువంటి అస్త్రాలు అవి ఎలా ఉంటాయంటే, లోకంలో ఉత్తమ జన్మ పొందినటువంటి బాగా శక్తిమంతులు, బాగా ప్రతిభ కలవార్లు, బాగా నిపుణులు, బాగా తెలివితేటల్లో ఆరితేరిన వారు, అనుభవజ్ఞులు అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వారందరూ గంధర్వులేమి, నాగులేమి, మరి ఇంకా దేవతలేమి, వీరంతా గణములుగా గుంపులు గుంపులుగా వచ్చి పడిపోయినా సరే నువ్వు ఈ మంత్ర ప్రభావం వల్ల, ఈ అస్త్ర ప్రభావం వల్ల అలవోకగా నెగ్గేయగలుగుతావు. ఎలా నెగ్గగలుగుతావు అంటే ప్రసహ్య, బలాత్కారంగా అని ఒక మాట చెప్పారు. ఎటువంటి వారు అవతలి వారు? అమిత్రులు. అంటే
నువ్వు సుఖపడితే, నువ్వు సంతోషిస్తే, నువ్వు ఆనందిస్తే, నీ మనసులో మాట నెరవేరితే సంతోషించలేని గణం అన్నమాట. రాముడు తనకి తానుగా ఏ ఒక్కరికి అపకారం చేయని సందర్భంలో మరి రాముడు నిజంగా చెప్పాలంటే అజాత శత్రువు అని కదా పిలువబడాలి. మరి అమిత్రులు రాముడికి ఎందుకు ఉంటారు అంటే చాలా చోట్ల రాశారు కదా, అరిందమః అని ఇలాంటి స్థలాల్లో తనని ఆశ్రయించిన వారి యొక్క అరులు ఎవరైతే ఉన్నారో వారందరినీ దమయతి అణిచేస్తాడు. కనుక ఆశ్రిత జన పరిపాలకుడు కనుక రాముడు అతడిని ఆశ్రయించిన వారికి ఎవరైనా పీడను కలిగించేవారైతే వారంతా కూడా తనకు పీడ కలిగించినట్లుగా లెక్క వేస్తాడు. కనుక నీకు గాని నిన్ను ఆశ్రయించిన వారికి గాని ఎవరైతే అమిత్రులు ఉంటారో వారందరినీ కూడా పట్టి ఏ రకంగానైనా సరే నువ్వు గెలవగలుగుతావు రామా. అయ్యో అవునా గురుగారు, ప్రసహ్య బలాత్కారంగా ఆహా, నన్ను ఆశ్రయించిన వారు ఉన్నారు కొందరు, వాళ్ళు సుఖంగా ఉండాలి, వారు సంతోషంగా ఉండాలి అని ఇతడి దుఃఖాన్ని తట్టుకోలేక ఇంకొకడిని ఏడిపించి ఇతడిని ఎలా సంతోషపెడతానండి. ఒక తల్లికి 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఈ పిల్లవాడు నాకు ఆ బొమ్మ కావాలి, నాకేదో మరొకటి కావాలి అని ఆ అన్నగారో తమ్ముడో మరొకడో ఆడుకుంటూ ఉన్న ఆ బొమ్మను చూసి ఏడుస్తాడు అనుకోండి. బలాత్కారంగా అక్కడ ఇలా లాగి వీడికి ఇచ్చేసి నాయనా నువ్వు వాడుకో అని అనగలుగుతుందా? ఆ తరువాత వాడు పాపం కాళ్ళు చేతులు కొట్టుకుని ఏడుస్తూ ఉంటే అది వినగలుగుతుందా ఆ తల్లి? అందరికీ సంతోషం కలగాలి. కాస్త ఆ పిల్లవాడిని ఏమార్చి కాస్త బుజ్జగించి అనునయించి పెద్దవాడైతే మరొకలాగా నచ్చజెప్పి ఈ చిన్న పిల్లవాడిని ఊరుకోపెట్టి సంతోష పెడుతుంది తప్ప. కనుక గురుగారు ప్రసహ్య బలాత్కారంగా వాళ్ళని ఏదో చంపేసి ప్రాణాలు తీసేసి కాలు చెయ్యి అలాంటిదంతా ఎందుకండి, నాకు వద్దు వద్దు. అయ్యో అలా అంటావా, ఎలాగైనా సరే అప్పచెప్పాలి, ఇది చాలా అవసరం. ఈ అనుభవంతో ఈ పూర్వ పరిచయంతో విశ్వామిత్రుల వారు మరొకరు ఏ ఒక్కరూ కూడా ఒక జన్మలో కాదు కదా ఒక కల్పంలో శాంతం వీటిని సంపాదించుకోలేరు, అలాంటి దాన్ని రామార్పణం చేయాలి అని సంతోషపడుతూ ఉండే సందర్భంలో రాముడి మనస్సు అడ్డం తిరిగినట్లు గమనించారు. బలాత్కారంగా వాళ్ళందరినీ గెలుచుకోవడం మరి నాకు అక్కర్లేదండి, అవి వశీకృత్య జయిష్యసి. స్వామి రామా, నిన్ను చూస్తేనే జగన్మోహనం అయిపోతుంది. ఆ సందర్భంలో ఇలాంటి సుందరమైనటువంటి సురిచిరమైన రూపాన్ని చూసి కూడా ఇంకా ఎవరైనా సరే కయ్యానికి కాలు దువ్వేడు అంటే వారిని కూడా వశీకృత్య సమ్మోహనం చేసి వారు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో తెలియకుండా అని అర్థం అన్నమాట. ఇలాంటి వృత్తాంతాలన్నీ రావణాసురుణ్ణి వధించేటటువంటి ఆ యుద్ధం చేసేటటువంటి ఆ పోరాటంలో మనకి బయటపడతాయి. రామలక్ష్మణుల్ని చూసి ఒక్కసారిగా అదే ప్రథమ దర్శనమేమో నివ్వెరపోయి అలా చూస్తూ ఉండిపోయేటటువంటి సందర్భాలు ఎన్నెన్నో. అంతటి మనోహరమైనటువంటి స్వరూపం అది. అలాంటి స్థితిలో ఇంకా ఎవరైనా ఎక్కడైనా సరే వాళ్ళలో ఉండేటటువంటి ఆ తమో గుణ ప్రభావం వల్ల, ఈ చూపుల వల్ల కలుగుతూ ఉండేటటువంటి ఈ ఆనందాన్ని సైతం అది డామినేట్ చేయడం అంటారు కదా, అధిగమించేస్తే దీన్ని కాస్త తక్కువ చేసేస్తే ఈ సత్వగుణాన్ని ఆ తమో గుణం గనక ప్రబలిపోతే వారిని కూడా వశీకృత్య జయిష్యసి. జేష్యసి అనేది సాధు ప్రయోగం, జయిష్యసి ఆర్షం అని చెప్తున్నారన్నమాట. అని మొదలుపెట్టి ముందుగా అస్త్ర పరిచయం చేశారు. అస్త్రాలంటే ఏ రూపంలో ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలి, అసలు ఎన్ని కావాలి మనకి, ఇవన్నీ వరుసగా ప్రశ్నలు. పాపం పిల్లవాడు కదా, పూర్వానుభవం లేదు, అందుకని ముందుగా పరిచయం చేస్తున్నారు. ఏదైనా సరే ఒక విలువైన విషయాన్ని అవతల వారికి తెలియజెప్పాలి అంటే మన బుద్ధిని దానిలోకి ప్రసరింప చెయ్యాలి అన్నమాట. అంటే అవతరింప చెయ్యాలి అన్నమాట, ఆ విషయంలోకి దించాలి అన్నమాట. కనుక అవతరణిక, అవతారిక అని రాస్తారు, లేదా ముందు మాట అంటారు, లేదా ప్రిఫేస్ అంటారు, సంస్కృతంలో పురోవాక్ అంటారు, లేదా ఉపోద్ఘాతం అంటారు. ముందుగా తెర తీయగానే అక్కడ దృశ్యాలే కనిపించిపోతూ ఉంటే కథలోకి బుద్ధి ఎలా ప్రవేశిస్తుంది? కనుక బుద్ధి ప్రవేశించడం కోసం ఎందుకని ఇంతలా చెప్పుకోవాల్సి వచ్చింది? అవతలది విలువైన విషయం అయినప్పుడు దాన్ని సరిగా మనం ఆకళింపు చేసుకోలేకపోతే ఒకలా గ్రహించాల్సింది మరొకలా గ్రహిస్తే అప్పుడు చాలా తేడా అయిపోతుంది. కనుక
పెద్దలు చెప్తారు, చేసే దానిలో అపరాధం జరిగితే దాన్ని కాస్త దిద్దుకుని మరొకలా చేసుకోవచ్చు, అంత ప్రమాదం లేదు, ఇబ్బంది లేదు. మనం తాగే కాఫీ టైం కదా, కాఫీలో కాస్త పంచదార తక్కువైందనుకోండి, ఒక చుక్క తాగుతాడు, కాస్త పంచదార కలుపుకుంటాడు, మళ్ళీ తాగగలుగుతాడు. ఆ కాఫీ నచ్చకపోతే మరొక కాఫీ తాగగలుగుతాడు. తెలుసుకునే దగ్గర మాత్రం అటు ఇటు అయిందంటే బోర్లా పడిపోయినట్లు అయిపోతుంది. చాలా ఉపద్రవాలు, చాలా ప్రమాదాలు వచ్చేస్తాయి. అయ్యో, నేను ఇది భోజనం ముందు వేసుకోవాలా తర్వాత వేసుకోవాలనుకున్నాను అని అనొచ్చు. లేకపోతే దీన్ని ఇలా ఉపయోగించాలని నాకు తెలియదు అని అనుకోవచ్చు. ఆ జరిగిపోయిన తర్వాత, అంటే వేరేలా తెలుసుకున్న తర్వాత, ఆ పొరపాటు వల్ల, అంటే రాంగ్ డైరెక్షన్ అంటారు కదా, తప్పుడు నిర్దేశంని పొంది బుద్ధి తనకు వేరేలాగా ఆ కమాండ్ ఇచ్చిన సందర్భంలో, ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో వేరేలాగా విపరీత ఫలితాలు వస్తాయి. కనుక ఇవి చాలా విలువైనవి. కనుక ఈ అస్త్రాల గురించి ముందుగా పరిచయం చేసి ఆ తర్వాత కూర్చోపెట్టి చేతిలో నీటిని పోసుకుని మంత్రించి గురుదేవులు విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులకు దాన్ని ధారాదత్తం చేస్తారు అనే కథ మనకి తర్వాత వస్తుంది. విశ్వామిత్రుల వారు శ్రీరాముడికి ముందు మాటగా కొంత పరిచయంగా ఈ మాటలు చెప్తున్నారు. ఈ అస్త్రాలు ఎటువంటివి అంటే, తాని దివ్యాని భద్రంతే దదామ్యస్త్రాన్ని సర్వశః దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ అని మొదలుపెట్టి ఆ వరస సాగుతుంది. ఇవి ఎటువంటివి అంటే దివ్యములు, అంటే ఈ లోకంలో ఎవరు ఎక్కడ కని విని ఎరుగనవి అన్నమాట. కనుక మళ్ళీ ఇంకొక మాట, తాని అంటే ప్రసిద్ధములు, తచ్చబ్ద ప్రసిద్ధార్థక అని అంటుంటారు. అంటే ఏ మహేశ్వరానుగ్రహం చేత మాత్రమే యావజ్జీవం కూడా తపస్సు కోసం వెచ్చించినా పొందలేనటువంటిది, అపారమైనటువంటి కరుణా కటాక్షం కృప కలిగినటువంటి ఆ పరమశివుని యొక్క దయ వల్ల మాత్రమే పొందగలిగినటువంటివి ఇవి. వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో, పెద్దల మాటల్లో మాత్రమే మనకి కనిపించేవి అస్త్రాన్ని. ఈ అస్త్రములన్నింటినీ కూడా సర్వశః దాస్యామి, దదామి, వర్తమాన సామీప్యే వర్తమానవద్వా అంటారు. ఇటుపైన ఇవ్వబోతానో అని చెప్పుకుంటూ దదామి అని చెప్పిన మాట. సరే, ప్రకృతంలో అర్థం ఏమి అంటే ఏ ఒక్కటి నా దగ్గర అట్టే పెట్టుకోకుండా అని తాత్పర్యం అన్నమాట. ఏదో విదేశం నుంచో ఎక్కడి నుంచో వచ్చిన ఒకానొక సందర్భంలో, లేకపోతే బయట ఊరి నుంచో ఆ పిల్లలు నాన్న ఏం తెచ్చాడు, మామయ్య నా కోసం ఏం కొన్నాడు అని గబగబా అవన్నీ వెతికేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి తీసి, ఇది చూసావా, ఇదిగో ఇది బాగా రాస్తుంది నీకు అని ఇవ్వచ్చు. ఇంకొకటి తీసి ఇంకొకటి చూపించవచ్చు, ఇది ఆడుకుంటే చాలా బాగుంటుంది అనొచ్చు, దీనిలో బ్యాటరీ వేయక్కర్లేకుండానే పనిచేస్తుంది అనొచ్చు. అలా ఒక్కొక్కటిగా అందులోంచి అలా తీసి చూపిస్తూ ఉంటే, ఆ వస్తువులు అందుకుంటూ ఉంటే, వాటి గురించి తెలుసుకుంటూ ఉంటే, అవన్నీ ఆ క్షణంలోనే ఏకకాలంలోనే అనుభవించేసి ఆనందించేయాలి అని ఆ పిల్లలు ఉవ్విళ్ళూరిపోతూ ఉంటే, మరి ఆ చుట్టూతా ఉండేటటువంటి ఆ అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, చెల్లి వీరంతా కూడా ఆ ఆనందించేటటువంటి ముఖాల్ని చూసి ఎంత పరవశించిపోతారు. ఆ మాదిరిగా విశ్వామిత్రుల వారు ఒక్కొక్కటి బయటపెడుతున్నారు అన్నమాట. ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏమని? మొట్టమొదటి మాట, తే భద్రం రామా, ఇది విలువైనటువంటివి, ఇవి చాలా గొప్ప ఆయుధాలు, నువ్వు ఏది కోరితే దానిని సాధించి పెట్టేవి కనుక మొట్టమొదటి ఆశీర్వచనం భద్రంతే, నీకు శుభమగుగాక, స్వస్త్యస్తు, సమస్త సన్మంగళాని సంతు అని చెప్పిన ఒక గొప్ప ఆశీర్వచనం. ఎందుకని? వేరేలాగా గమనించకూడదు, వేరేలాగా అప్పుడే నిర్ణయం చేసుకోకూడదు, డిసైడ్ అయిపోకూడదు అన్నమాట. రాఘవ, గమనించండి మాట, రామ అన్నా ఇదే అర్థం వస్తుంది, లక్ష్మణుణ్ణి సంబోధించాలన్నా ఇదే ఆ అర్థాన్ని ఇస్తుంది. ఓ రాఘవ అంటే బహుశా ఇద్దరు రామలక్ష్మణులు చాలా ఆసక్తిగా అపూర్వమైనటువంటి, నూతనంగా ఉన్నటువంటి, ఇంతకుముందు ఎన్నడూ కని విని ఎరుగనటువంటి ఈ అంశాలకి ఆశ్చర్యంగా, చాలా ఉత్కంఠతో, ఉత్సుకతతో అలా చూస్తున్న సందర్భం అన్నమాట. కనుక ఓ రాఘవ, తవ మహద్దివ్యం దండచక్రం దాస్యామి అని మొదలుపెట్టారన్నమాట. నీకు మొట్టమొదట ఒక గొప్ప అద్భుతమైనటువంటి దండచక్రం అనేటటువంటి అస్త్రాన్ని ఇస్తాను రామా అని అంటారు. ఒక ముందు మాట మనం అనుకోవాలి అంటే, దీనికి ఫలితాన్ని నిర్దేశించినప్పుడు ఒకానొక సంహితా గ్రంథంలో నారద మహర్షికి సాక్షాత్ పరమశివుడు ఉపదేశం చేసినటువంటి ఆ సందర్భం. దీనికోసం నిజంగా చెప్పాలంటే సుమారుగా 3-4 రాత్రుళ్ళు
అంతా కూడా వెతగ్గా కొన్ని దగ్గర దొరికాయి. అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఇంతటి విలువైన విషయాలు లోకంలోకి ప్రసరించకుండా గుప్పిట పట్టి బిగించినట్లుగా ఆ పిడికిట్లో మాత్రమే దాగి ఉన్నట్లుగా, అలా అనకూడదేమో, నలిగిపోతున్నట్లుగా కనిపిస్తుంది ఈ విజ్ఞానం అంతా. మనం రామాయణం ఎందుకు వినాలి? వేదాల్ని ఎందుకు ఆశ్రయించుకోవాలి? అసలు ఈ మంత్రాలేమి, తంత్రాలేమి, ఇవన్నీ ఎవరికి పూర్తి ప్రయోజనాన్ని కలిగిస్తాయి? వీటన్నింటి వల్ల పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని పొందిన ఆ వ్యక్తి ఏ వ్యక్తులందరికీ కూడా పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించాలి? అసలు వీటిని ఎవరు ఉపదేశం చేయాలి? ఇలాంటి రహస్యాలు ఎన్నెన్నో తెలుస్తాయి అన్నమాట. ఒకానొక సందర్భంలో పరమ పవిత్రమైనటువంటి మనస్సుతో, ఏ కల్మషము, ఏ స్వలాభాపేక్ష లేకుండా, ఏ చిన్న సుఖాలకి అలా ప్రలోభపడి బానిసలు అయిపోకుండా ఉన్నటువంటి, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి బ్రహ్మర్షులు, బ్రాహ్మణోత్తముల ద్వారా మాత్రమే ఉపదేశింపబడవలసినటువంటి విలువైనవి. ఎవరికి ఉపదేశింపబడాలి? పాలకుడైన ప్రభువుకు. ఆ ప్రభువు వీటిని ఉపయోగించుకుని ఏం చేయాలి? సకల లోకములు తన స్వరూపంగా భావించి, తన కడుపు నిండితే ఎంత తృప్తిగా ఉంటుందో తన వారి కడుపు నింపి అంత తృప్తిని పొందాలి అని ప్రయత్నం చేసేటటువంటి సందర్భంలో వీటిని ఉపయోగించుకోవాలి అని వరుసగా ఒక్కొక్క మాట చెప్తారు. అక్కడ ఫలితాల్ని చెప్పడం మొదలుపెట్టారు. ఏం చెప్తారంటే, ఏకైకశః అల్పశః ఇదం గదితం ఫలంతే అని మొదలుపెట్టి ఒక్కొక్క దానికి అల్పంగా చాలా చిన్నగా నేను ఫలితం చెప్పాను. ఎవరు అంటున్నది? పరమశివుడు. ఎవరితో? నారదుల వారితో అన్నమాట. చాలా ఇది రహస్యమైనది, ఎవ్వరికీ తెలియకూడదు, దీన్ని చాలా గోప్యంగా ఉంచాలి అంటారు. ఎందుకని? ఇది ఒకానొక కత్తి లాంటిది, ఒకానొక చాకు లాంటిది, ఒకానొక తుపాకీ తూట లాంటిది. దాన్ని సవ్యంగా వినియోగించగలిగితే క్షణం అది పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మరి దుర్వినియోగం జరిగితే అంటే తాత్పర్యం ఏమంటే, రాగద్వేషాలతో వీటిని ఉపయోగించకూడదు. ఒక దగ్గర తాటకను చంపేడు రాముడు, తాటక వధ అనే సందర్భంలో పెద్దలు వివరణలు రాశారు చాలా అద్భుతంగా. రాముడికి ఏకాస్త గురువుగారు చెప్పిన మాట మీద అనురాగం లేదట. ఇది ధర్మం బోధిస్తున్నారు గురువుగారు అనే భావన. ఏకాస్త తాటక మీద ద్వేషం లేదట. ఎలా అయితే ఒకరి యందు ఒకానొక ప్రియురాల దగ్గర మరొకరి దగ్గర అనురాగంతో, లేదా ఒకరి మీద ద్వేషంతోనో ఒకానొక కత్తిని ఉపయోగించాడు అనుకోండి, అది వేరే రకంగా ప్రభావాన్ని చూపించింది అనుకోండి, ఇతడిని నేరస్తుడు, ఇతడిని ముద్దాయి అంటోంది మన భారతీయ శిక్షాస్మృతి. మరి అదే మాదిరిగా కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి ఒకానొక శస్త్రాన్ని పట్టుకుని ఇదే మాదిరిగా ఇతడు పీక కోస్తే అతడు, మనం చెప్పుకోబోయే అతడు గుండె కోసాడను అనుకోండి, అయ్యా మీరు మా ప్రాణాలు దక్కించారు అని చెప్పి వారికి అంజలి ఘటించి మొక్కుతున్నారు. వైద్యో నారాయణో హరి అని వేణోళ్ళ కీర్తిస్తున్నారు. ఏమి తేడా? ఒకానొక వైద్యుడు గుండె కోసేదానికి ఉపయోగించేది ఒకే ఒక అస్త్రమో శస్త్రమో ఆయుధమో ఏదైనా అనండి. ఒకానొక దుండగుడు దుర్మార్గపు బుద్ధితో చేసేటటువంటిది కూడా అదే పని, అదే ప్రక్రియ, అక్కడ ఉపయోగించేది కూడా ఆ మాదిరి ఉపకరణమే. అయితే బుద్ధిలో తేడా, భావనలో తేడా, తను ఆశించేటటువంటి ఫలితంలో తేడా. మరి ప్రకృతంలో ఒకానొక దుండగుడికి ఆ దుర్మార్గపు నేరపూరితమైనటువంటి ఆ ప్రవృత్తికి కారణమేమి అంటే, ఒక దగ్గర రాగం అవ్వచ్చు, ఇక్కడ ద్వేషం అవ్వచ్చు. మరి ఒకానొక వైద్యుడికో అలా కానే కాదనమాట. కనుకనే ఆ దుండగుడు కోసేటటువంటి కోత ఒకలా ఉండొచ్చు. అత్యంతం పసికందుగా ఉన్నటువంటి వ్యక్తికి కూడా శస్త్రచికిత్సలు చేసేటటువంటి ఎంతో ఆరితేరిన మహనీయులు, వారి చేతుల్లో ఉంటాడేమో ధన్వంతరి అనిపించేలాంటి వైద్యులు ఉత్తమోత్తములంతా లోకంలో ఉన్నారు. మరి అలాంటి పసివాళ్లను సైతం బతికించేస్తున్నారు కదా, ప్రాణాలు పోసేస్తున్నారు కదా. మరి వారంతా దాన్ని ఎలా ఆపరేట్ చేస్తారు? దాని పేరే ఆపరేషన్ అని కదా. ఎంతో సూక్ష్మంగా, ఎంతో సున్నితంగా వీడిని ఎలాగైనా సరే బతికించాలి, ఈ బాధలు తప్పించాలి
అని చెప్పి లోపల ఏ విధమైనటువంటి అహంకారం మమకారాలు లేకుండా, కొంతమంది వైద్యుల అనుభవాలు పరిశీలిస్తే తెలుస్తుంది, భగవంతుడికి మొక్కి పూర్తిగా హారతి ఇచ్చి అత్యంతం ప్రమాదకరమైనటువంటి లేదా అనుభవం లేనటువంటి లేదా ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేనటువంటి పనులకు పూనుకునేటప్పుడు ఆ దైవానుగ్రహం మాత్రమే మన చేత ఈ పని చేయించగలదు అని ఆ చుట్టూతా ఉండేటటువంటి బయట ఉన్న ఆ పేరెంట్స్కి చెప్పి మీరు భగవంతుడికి మొక్కండమ్మా, భగవంతుని దయ వల్ల ఇది జరగాలి అని లోపలికి వచ్చి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఆ చికిత్సలు నిర్వహిస్తూ ఉంటారు అని వైద్యులు చెప్తూ ఉంటారు. ఈ రకంగా ప్రవర్తించినప్పుడు వారికి ఎలా అయితే ఒకానొక శస్త్రచికిత్స చేసేటటువంటి ఆ వైద్యోత్తముడికి, వైద్య ప్రవరుడికి ఈ వ్యక్తి ఈ బాధలో పడుతూ ఉండేటటువంటి వ్యక్తి పట్ల ఒకానొక భావం ఉంటుందో, ఎలాగైనా సరే ఈ బాధను పోగొట్టాలి అనే తప్ప కసిగా పొడిచేలాంటి సందర్భాలు ఉండవో, రామయ్య దగ్గర ఆ మాదిరిగా అన్నమాట. ఈ తాటక వధ దగ్గర రాముని యొక్క స్పందన, రాముని యొక్క కార్యాచరణ చూసి ఉప్పొంగిపోయి విశ్వామిత్రుల వారు ఇతడే పాత్రభూతోసి సరైనటువంటి అర్హత కలిగినటువంటి వ్యక్తి అని నిర్ధారించుకున్నారట. చేయవలసినటువంటి కర్తవ్యం పట్ల ఏకాస్త రాగద్వేషాలు లేకుండా పరమభక్తిగా, పరమ శ్రద్ధగా, అది ఒకానొక దైవం అని చెప్పి ఇది నా కర్తవ్యం, కృత్యం అని చెప్పి పాటించడం అనే దగ్గర చాలామంది తికమక పడిపోతూ ఉంటారు. ఉదాహరణ చెప్పుకోవాలంటే వ్యాఖ్యానంలో రాశారు అక్కడ, ఇలాంటి సందర్భంలో ఒక దగ్గరేమో జాలి వెంటాడుతోంది, ఒక దగ్గర గురువుగారి ఉపదేశం చెప్తోంది, అదేమో బండరాళ్ళితో దారుణంగా దాడి చేస్తోంది. కింకర్తవ్యతా విమూఢ అంటారు. ఏం చేయాలో తెలియక పాలుపోని స్థితిలో ఉన్న ఆ రాముడు క్షణకాలంలో తేరుకున్నాడు. గురోర్వచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ అవన్నీ అనుకున్నాం కదా. ఈ మాత్రం క్లారిటీ, స్పష్టత రామునికి మాత్రమే ఉంది. నిజంగా చెప్పాలంటే సవ్యసాచిగా పేరొందిన అర్జునుడికి కూడా లేదు, ఇంకా చెప్పాలంటే విశ్వామిత్రుల వారికి కూడా లేదని చెప్పాలి. ఎందుకని తాటక కనిపించగానే దీన్ని చంపేయిరామా, కొట్టేయిరామా, వేసేయిరామా అనే చెప్పారు తప్ప కాస్త దాన్ని పెరగనిచ్చి లోకంలో ఎక్కడ ఏ అపవాద రాకుండా దాన్ని కారణమైనటువంటి అంటే ఈ దౌర్జన్యానికి కారణమైనటువంటి ఆ చేతుల్ని తెగగోసి లేకపోతే ముక్కు చెవులు తెగగోసి అలా ప్రయత్నించి చిట్ట చివరికి ఇంకా ఏ మార్గము లేదు అనే సందర్భంలో మాత్రమే సా పపాత మమారచ అనేలాగా చేసేరే. విశ్వామిత్రుల వారు తొందర పెట్టినట్లుగా మొట్టమొదటనే ఆ ప్రయత్నం కనుక చేసేసి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. అయితే విశ్వామిత్రుల వారు చెప్పినటువంటి ఆ మాటలను అంత ఒత్తిడిలో కూడా, రామ సంధ్య వేళ దాటిపోతే వాళ్ళకి బలం పెరిగిపోతుంది, ఏం చేయలేకపోతాం అని చెప్పిన దానిని ఆకళింపు చేసుకుని క్షణాల్లో నిర్ణయం చేసుకున్నాడే. ఈ మాదిరి స్థితి అర్జునుడికి కూడా లేదండి అని రాస్తారు అక్కడ. అందుకనే పరమాత్మ అప్పటికప్పుడు 18 అధ్యాయాల్లో అంతటి భగవద్గీతను ప్రవచనం చేసి ఉపదేశం చేసి అప్పుడు కర్తవ్యోన్ముఖుణ్ణి చేశారు. గమనించండి, విశ్వామిత్రుల వారికి అంత అవకాశం, అంత ప్రయత్నం చేసేలాగా మన రామయ్య చేసాడా? చేయలేదు. కనుకనే అందరూ పిల్లలు రాముడిలా ఉండాలి, అందరూ పిల్లలు రామునిలాగా మంచి వివేకంతో సమస్యను పూర్తిగా అంచనా వేసి సందర్భోచితంగా ప్రవర్తించి ఆ సమస్యకు పరిపూర్ణమైనటువంటి పరిష్కారాన్ని ధీటుగా కనుగొని దాన్ని ఎదుర్కొని అజేయంగా విజేతగా నిలబడాలి అని ఆ రాముణ్ణి ఉపాసించమని చెప్తున్నారు మన పెద్దలు. సరే, ప్రకృతంలో మనం ఎక్కడ మొదలు పెట్టామంటే తాటకావధలో రాముడిలో నచ్చినటువంటి గొప్ప అంశాలు ఏమి అంటే విశ్వామిత్రుల వారికి రాగద్వేష రాహిత్యం అన్నమాట. కనుక ఇలాంటి అస్త్రాల్ని ప్రయోగించాలి అంటే, ఇలాంటి అస్త్రాల్ని ఉపదేశం చేయాలి అంటే ఏ రకంగా రాగద్వేషాలకి తావుండకూడదు. చిన్న చిన్న లాభం ఏదో వస్తుంది కదా, నేను తాయెత్తు కడతాను, నాకు 100 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి, లేకపోతే నాకు 1000 రూపాయలు ఇవ్వండి అని అనిపించేలాగా, వాడి మీద ఏదో నాకు కచ్చి నిన్న ఎందుకో నన్ను బాధ పెట్టాడు, మొన్న ఎప్పుడో మరొకలాగా చేశాడు, వాడికి ఒక రకమైనటువంటి ప్రయోగం ప్రక్రియ చేసి ఏవైనా సరే వాడి సంగతి తేల్చాలి అని ఈ ప్రతీకారేచ్ఛ, ఈ పగ, ఈ కసి, ఈ ద్వేషం ఉంటే ఈ దివ్యములైనటువంటి ఈ విలువైనటువంటి ఈ శక్తులన్నీ కూడా దుర్వినియోగాలు అయిపోతాయి. కనుక ఏకాస్త ఈ ప్రతీకారం, పగ అనే దానికి తావు లేకుండా ఒకరికి ఎవరికో మాత్రమే అనుకూలం చేయాలనంటే ఫేవర్గా చేయాలి ఆ వాతావరణాన్ని అని మాత్రమే ప్రవర్తించేటటువంటి సంకుచిత బుద్ధి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇవి
పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తాయి అని ఆ వరుసలో నారదుల వారికి సైతం, నారద ఇది ఎవ్వరికీ చెప్పకూడదు, నిజంగా చెప్పాలంటే నీకు కూడా చెప్పకూడదు, కానీ ఈ విజ్ఞాన ప్రసారం జరగాలి కనుక నీకు మాత్రం ఉపదేశం చేస్తున్నాను అని చెప్పి మొదలుపెట్టి చెప్తారన్నమాట. అలా చెప్పినటువంటి ఆ సందర్భంలో మనకి తెలిసిన అంశాలు ఏమి అంటే, ఈ అస్త్రాల్ని స్మరించినంత మాత్రం చేత సకల శుభ ఫలితాల్ని ప్రసాదిస్తాయి అని అక్కడ చెప్తారు. వర్షాయుతై బహుభిరపి అఖిలాత్మకస్య శక్త్యా న విస్తృతి అముష్య న మయాభిధాతుం అని. ఇప్పుడు చెప్పినటువంటి ఈ అస్త్రం యొక్క మహాత్మ్యం వేల వేల సంవత్సరాలు ఒక్కొక్క దానికి ఇంతింత ఫలితం అని చెప్పడం, ఒకళ్ళు తెలుసుకోవడం మొదలుపెట్టిన పూర్తి కావు నారద. ఇది ఆ మహావిష్ణువు యొక్క, ఆ పరంధామను యొక్క దివ్యమైనటువంటి శక్తి ఇది. మహేశ్వరుణ్ణి పరమశివుణ్ణి కదిపేమా రామభక్తి అలా గంగలా ప్రవహించేస్తూ ఉంటుంది. మరి రాముడి దగ్గరికి వెళ్ళేమా ఆ పరమశివుణ్ణి ఆశ్రయించమని చెప్తారు. అనుకున్నాం కదా మనం గతంలో, రామేశ్వర శబ్దానికి అర్థం ఏమి అంటే, పరమశివుడు అంటాడు రాముడు ఈశ్వరుడుగా ప్రభువుగా కలవాడు. రాముడు అంటాడు రాముడికి ప్రభువైన వాడు. ఇది రాముడు చెప్పే నిర్వచనం. రామస్య ఈశ్వర, నాకు పరమశివుడు ఆరాధ్య దేవత, ఇది రాముడు అంటున్నాడు. మరి పరమశివుడు ఏమడంటాడు అంటే బహువ్రీహి సమాసం అని అర్థం చెప్పాడట. ఏమని? రాముడు ప్రభువుగా కలవాడు అంటే నేను అని. రామేశ్వర అనే శబ్దానికి చిట్ట చివరికి శివుడు అని అర్థం వస్తోంది. కానీ అది ఎలా? రామునికి ప్రభువైన వాడా? అది రాముని దృష్టిలో. రాముడు ప్రభువుగా కల శివుడా? అది శివుడి దృష్టిలో. అందుకనే శివాజ విష్ణు రూపాయ అని అంటారన్నమాట. శివకేశవులకు ఏకాస్త భేదం లేదు. గమనించండి, అసలు వారికి లేకపోతే వీరు అడ్డమైన విభూతి పెట్టుకున్నారా, నిలువుగా ఉండే నామం పెట్టుకున్నారా అని మనలో మనమే కుమ్ములాడుకుపోయి ఈ సంఘటిత శక్తి వల్ల సాధించుకోవలసినటువంటి అనంతములైన ప్రయోజనాలన్నింటినీ పాడు చేసేసుకుని మన నెత్తిన మనమే దుమ్ము పోసుకుంటున్నట్లుగా గడిచిపోతుంది కాలమంతా. సరే, ప్రకృతంలో పరమశివుడు అహిర్బుద్ధ్య అనే పేరుతో నారదుల వారికి ఒకానొక సంహితా గ్రంథాన్ని ఉపదేశం చేశారు. అందులో చెప్తున్నారు, ఎంతటి వాడికైనా సరే వేల వేల సంవత్సరాలు వివరించి విశ్లేషించి చెప్తే కూడా ఈ అస్త్రముల యొక్క ప్రభావాన్ని పూర్తిగా చెప్పడానికి వీలు కాదు రామా అని ఒక మాట అన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే, స్వామి పరమాత్మ నారదుల వారికి ఆ సందర్భంలో చేసినటువంటి ఉపదేశం చాలా అద్భుతం. ఇక్కడ చెప్పినటువంటి ఈ అస్త్రాలన్నింటినీ కూడా ఒకానొక వరుస క్రమంలో అక్కడ ఉపదేశం చేసిన వాటిని మనం గమనించగలుగుతాం. వాల్మీకి మహర్షి దీన్ని అంతని లోకానికి అందించి, ఈ విజ్ఞానం ఇంత గొప్పగా మన దగ్గర ఉంది, ఇంతకంటే విలువైన ఒక మహా దివ్యమైనటువంటి అస్త్రం ఉంది అని చెప్పడం కోసం వీటిని ఒకానొక వరుసగా చెప్తున్నారన్నమాట. క్షణం ఏమనుందంటే, మొట్టమొదట ఈ దండచక్రం అని మొదలుపెట్టి వరుస క్రమం ఉంది కదా, సుమారుగా ఇక్కడ చెప్పినవి మిగతా దగ్గర గమనించాల్సినవి పరిశీలిస్తే 100 అస్త్రాలు. ఇవన్నీ కూడా ప్రయోగించాల్సినవి. ఈ అస్త్రముల యొక్క స్వరూపమేమి, వీటిని ఎలా వినియోగించుకోవాలి, ఏ సందర్భంలో అని దీన్ని అంతని మనం కొంచెం వివరించుకుందాం. కొన్ని సందర్భాల్లో విషయాలన్నీ అహమహమికయా అంటారు, నేను ముందు అన్నట్లుగా అన్నీ ముందుగానే చెప్పేయాల్సి వస్తాయి. కానీ మరి ఏదో ఒక వరసని ఆశ్రయించాలి కదా. అసలు ఇన్ని అస్త్రాలు ఎందుకు? కష్టం వచ్చింది, దాన్ని నివారించాలి, మానవ శక్తి చాలేదు, ఒకానొక దివ్యమైనటువంటి శక్తి కావాలి, ఒకటే చాలు. యోగక్షేమ సిద్ధి కోసం కాదు కూడదు అంటే 2 పెట్టుకోండి. ఒకటి ఇష్టసిద్ధిని కలిగిస్తుంది, ఒకటి అనిష్ట నివారణం చేస్తుంది. మరి 100ల కొద్దీ ఎందుకండి, ఇన్ని అవసరమా అని అనిపిస్తుంది అనమాట. అంటే వాటిని ఆచితూచి అనుకూలం చూసుకుని తగినట్లుగా ప్రయోగించాలన్నమాట. ఉదాహరణకి ఒక ఆగ్నేయాస్త్రం అంటారు, ఒక వారుణాస్త్రం అంటారు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు నిప్పులు చెరుగుతూ అది శత్రువుల మీదకి దాడికి వెళ్ళిపోతుంది. మరి ఆ సందర్భంలో వెంటనే ఇంకొక అస్త్రం ప్రయోగించాల్సి వస్తే, అది వారుణాస్త్రం ప్రయోగిస్తే మనమే చెలరేగేలా చేసినటువంటి ఆ నిప్పులన్నింటినీ మనమే నీళ్లు చల్లి మళ్ళీ ఆర్పేసినట్లవుతుంది. భోగి మంట కోసం, లేకపోతే ఒకనొక వంట పని కోసం బాగా అందంగా రాజేసిన పొయ్యిని మనమే నీళ్లు పోసి చల్లార్చేస్తే ఇంకా పని ఏమవుతుంది? ఈ తర్జన భర్జనల్లో, ఈ గందరగోళాల్లో శత్రువు వచ్చి ఇతన్ని కొట్టేస్తాడు. కనుక ఒకనొక సందర్భంలో శత్రువుని చంపకూడదు, చంపినంత పని చేయాలి.
గమనించండి, మారీచుడు సుబాహుడి కథ అంతటితో ముగిసిపోయింది. మరి మారీచుడో గిరగిర తిరుగుతూ వెళ్ళి ఎక్కడో నడి సముద్రంలో పడ్డాడనమాట. అంటే ఎంత సున్నితంగా, ఎంత శుతిమెత్తగా, ఏ సందర్భాల్లో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ప్రయోగించాలో తెలిసినటువంటి మన రాముడు కనుక వీటిని అంతల్లాగా నైపుణ్యంతో కౌశలంతో ఉపయోగించుకున్నాడనమాట. సరే, ఇంకొక చిన్న మాట అనుకోవాలి. ఏమనంటే, ఈ అస్త్రాల్ని ఉపదేశం చేసినటువంటి సందర్భాన్ని పరిశీలిస్తే చాలా విచిత్రంగా ఉంది. అవన్నీ ఒకలా ఉన్నాయి. ఉదాహరణగా ఒక మాట చెప్తాను. ఇవన్నీ విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షిగా ఉండి రాముల వారికి కూర్చోబెట్టి ఒకానొక స్నాన సంధ్యావందనాది సత్కర్మానుష్ఠానం జరిగిన పిదప ఉదకపూర్వకంగా ఆచమనాదులు అవన్నీ నిర్వహించి దీక్ష ఇచ్చి చేసినటువంటి ఉపదేశాల వల్ల ఆ ప్రయోజనం. ఇవి కేవలం పరిచయం కోసమే. ఇందాక నేను ఒక దగ్గర మొదలుపెట్టాను, అదృష్టమో దురదృష్టమో గుప్పిట బిగపెట్టినట్లుగా ఈ వ్యవహారాలన్నీ అయిపోయాయి అని. వీటిని మనం తెలుసుకోవడం అవసరం, ప్రయోగించడం అనేది అవసరమా అనవసరమా అని గురువుల నిర్దేశాన్ని బట్టి మనం నడుచుకోవాలి అన్నమాట. సరే, ప్రకృతంలో మనం చెప్పుకోవాల్సిన మాట ఏమంటే, ఈ మంత్రాలు, ఈ అస్త్రాలు ఎలా ఉన్నాయి అంటే చాలా విచిత్రం. మొన్నమొదటిదాకా అనిపించేది ఏదైనా కొన్ని షేప్స్లో అంటారు కదా, కొన్ని రూపాల్లో ఉండేటటువంటి ఆయుధాలుగా ఉంటాయేమో ఇవన్నీ అని. అలా కానీ కాదు, ఇవన్నీ శబ్దరూపములైనటువంటి మంత్రములు. ఇలా ఒక దగ్గర నాకు సమాధానం దొరికింది. ఓహో అని అనిపించింది. అయితే ఈ మంత్రోపదేశం అంతా చేసిన తర్వాత ఆ అస్త్రాలన్నీ కనిపించాయి రాములు వారికి. రాములు వారు అలా మృదువుగా వాటి వీపు రాసి ఒకానొక రకంగా తర్వాత అలా ప్రవర్తించారో అలా చేశారో అని అంతా చెప్తారు. మరి శబ్దాల లేకపోతే ఒకానొక సాకారములైనటువంటివా మూర్తుల? మళ్ళీ అనుమానం వచ్చింది. అంటే అక్కడ చెప్తారు, ఇవన్నీ కూడా శబ్దరూపములు, అంటే మంత్రరూపములు. మంత్రం అంటే శబ్దమే కదా. మీమాంసా న్యాయం ప్రకారం ఏషాంతు శబ్ద ఏవ దేవత అని ఖండదేవాచార్యులు వగైరాలు భాట్టదీపిక గ్రంథాల్లో అక్కడెక్కడ చెప్తారు. అంటే ఒకానొక వేదానికి పరిపూర్ణమైనటువంటి విచారణతో కూడిన సరైన నిర్ణయాన్ని చేసే మీమాంస అనే ఒకానొక శాస్త్రం ప్రకారం శబ్దమే దేవత. శబ్దం మారితే దేవత మారిపోతుంది. అది ఆ సంప్రదాయం. ఆ సందర్భంలో శబ్దమే దేవత. ఈ శబ్దం అనేటటువంటి దేవతకు ఒకానొక ఉపాధి, ఒకానొక ఆశ్రయం కావాలి కనుక ఒక చిన్న వెదురుపుల్లో ఒకానొక కాకాసుర దాన్ని ఏమంటారు శిక్ష దగ్గర ఒకానొక గడ్డి పరకో ఈ మాదిరిగా అవసరం అవుతుందన్నమాట. అది ఉపాధి అని పిలువబడుతుందన్నమాట. అంటే ఆ గడ్డి పరక అనే దాన్ని ఆశ్రయించుకుని ఈ దేవత అక్కడే ఉండి ప్రయోగించినటువంటి వాని యొక్క మనస్సుకి తగినట్లుగా ప్రవర్తించి ఆ కార్యాన్ని సాధించుకుని రావడం అనేది ఇందులో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి సారాంశం, కాన్సెప్ట్ అన్నమాట. ఇలా పరిశీలిస్తే ఈ అస్త్రాలు అన్నీ శబ్దరూపములు అని తెలుస్తున్నాయి మొట్టమొదట. మరి వాటికి ఆకారం ఎలా వచ్చింది అంటే, ఇంతకుముందు మనం అనుకున్నాం, ఈ తర్వాత కూడా మనం చెప్పుకోబోతాం. ఇవన్నీ కూడా ఒకానొక సందర్భానికి తగినట్లుగా ఈ ప్రయోగించేటటువంటి వ్యక్తికి తారసపడడం కోసం ఎదురుకుండా అగుపించి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అలా సాక్షాత్కరించాయి అని అక్కడక్కడ రాస్తారు. మనం గతంలో ఒక మాట అనుకున్నాం, ఏమని? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే అనే మాటలో స్వామి వైకుంఠం నుంచి నేను అవతరించడానికి వెళ్తున్నానర్రా అని అందరికీ చెప్పి బయలుదేరితే ఆ వేద పురుషులంతా కూడా, ఆ వేదమాతలు, ఆ శృతులన్నీ కూడా మేం కూడా వచ్చేస్తాం స్వామి అని సంభాషించినట్లుగా, మరి ఇక్కడుండి మీరు ఇది చక్కబెట్టుకోవాలి కానీ అక్కడికి వచ్చి ఏం చేస్తారా అని అడిగితే, స్వామి ఇక్కడ ఉంటే మిమ్మల్ని ఎలా కీర్తించి స్తుతించి పరవశిస్తున్నామో అక్కడికి వచ్చి కూడా మీ గుణ గణాన్నే మేము వివరించి లోకానికి అందిస్తాము అని చెప్తే, వేదాల్లాగా రాకూడదు కనుక ఎలా అయితే ఆ వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుడు నరరూపంలో వచ్చాడో అలా కాస్త రూపం మార్చుకుని శ్రీమద్ రామాయణంగా ఈ లోకంలో వాల్మీకి ముఖతః ఉపదేశింపబడ్డాయి అని మనం గతంలో అనుకున్నాం కదా. అంటే తాత్పర్యమేమి? వేదాలు మన దృష్టిలో భౌతికంగా ఆలోచించుకోవాలి అంటే అవి శబ్ద రూపాలు. వాటికి అంతరమైనటువంటి ఒకానొక దేవతా స్వరూపం కూడా ఉంటుందన్నమాట. కనుక అలాంటి దేవతా స్వరూపాలతో సాధకుడికి ప్రత్యక్షం అవుతాయి అని ఈ సంహిత గ్రంథంలో పరమశివుడు చేసినటువంటి ఉపదేశంలో వరసలో మనకి తెలుస్తుంది.
సరే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం? అస్త్రాలు అంటే ఒకానొక రూపురేఖలతో ఉండేవి కాదు, అవి మంత్రరూపాలు. ఎందుకంటే ప్రయోగించేటప్పుడు దేవతల్ని ప్రయోగించలేదు రాముడు, అస్త్రాల్ని ప్రయోగించాడు. అస్త్రాల్ని ప్రయోగించాలి అంటే ఈ అస్త్రాలన్నీ ఎక్కడ ఉన్నాయి? మనస్సులో ఉన్నాయి. మరి ఇంతమంది మనస్సులో పడతారా? ఒకవేళ అలా పట్టాయి అంటే స్వామి ఏదైనా మన రాముడు హిరణ్యగర్భుడా, విరాట్ పురుషుడా? కానే కాదు అని కదా తన అభిప్రాయం. నేను నరరూపంలోనే ఉండి ఈ వ్యవహారం అంతా చేస్తాను, ఏకాస్త దైవభావన చెయ్యను అని కదా స్వామి యొక్క ప్రతిజ్ఞ. మరి ఆ సందర్భంలో ఈ మంత్రాలు, ఈ అస్త్రాలన్నీ ఎక్కడ దాగి ఉన్నాయంటే మనం ఇప్పుడు నేర్చుకుని చదువుకుంటూ ఉండేటటువంటి ఈ శబ్దాలన్నీ ఏ బుద్ధిలో నిక్షిప్తమయ్యి ఉంటాయో అలా సూక్ష్మ రూపంలో నిక్షిప్తమయ్యి ఉన్నాయి కనుక వాటిని పఠించేటప్పుడు మాత్రమే నోటి వెంట అవి వెలువడి శబ్ద తరంగాలై మన దృష్టి ఎక్కడ కేంద్రీకరిస్తామో అక్కడ ఒకానొక శక్తిని కల్పించి ఆ రకంగా ప్రభావాన్ని చూపిస్తాయి. కనుక మనం గతంలో కూడా అనుకున్నాం, యంత్రం మీద రేఖలు, ఆ రేఖలు ఒకానొక శబ్దానికి సంకేతాలుగా ఉండడం, దానివల్ల ఒక శబ్ద స్మరణం రావడం, దానివల్ల ఆ శబ్ద ప్రతిపాద్యమైనటువంటి ఆ వస్తువు సచేతనమై అంటే యాక్టివేట్ అయి అది ప్రవర్తించడం. ఈ కథలన్నీ మనం గతంలో చాలాసార్లు అనుకున్నాం. ఈ రకంగా సరే పరిశీలిస్తే ఇవన్నీ శబ్దరూపములు అని తెలుస్తాయి. అక్కడ ఉపదేశం చేస్తారు. ఈ అంశం చెప్పి మనం ఇంతటితో విరమించేద్దాం. ఏమనంటే ఒక ఉదాహరణగా ఒక మాట చెప్తున్నాను. ఇది సాధన చేయదగినది అని ఎవ్వరూ అనుకోకూడదు. కేవలం పరిచయం కోసమే. తెలియక నష్టపోయే స్థితులు మనకి ఉండకూడదు. వీటిని తెలుసుకోవాలి. సద్గురువుల ద్వారానే వాటి ప్రయోజనాన్ని పొందాలి. ఇది ముఖ్యమైనటువంటి మాట. అక్కడ ఉపదేశం చేశారు. యశశోకం తథానీవ నదావన్నపి రూమహి మిన్నేలజ్వేతి తారంచ ఇంద్రచక్రమిదం స్మృతం అన్నారు. 8 అక్షరాలు పెట్టుకున్నటువంటి ఒక అనుష్టుప్పులో ఇంద్రచక్రాన్ని ఇమిట్ చేసి ఉపదేశం చేసేశారు. చెప్పే వ్యక్తి ఎవరు? పరమశివుడు. వింటున్న వ్యక్తి ఎవరు? నారదుల వారు. ఎలా ఉంది ఆ మాట? యశశోకం తథానీవా నదావన్నపి రూమహి మిన్నేలజ్వేతి తారంచ ఇంద్రచక్రమిదం స్మృతం. ఇదేం మంత్రం అండి బాబు, ఏం శబ్దమో, ఏ అర్థమో ఏమీ తెలియట్లేదు, నన్ను రక్షించు, శత్రు బాధ లేకుండా చెయ్యి, మరొకటి ఇలాంటి భావాలు ఏమైనా రావాలి కదా. ఆలోచిస్తే అనిపించింది, శ్రీరుద్రాన్ని నమ్మకాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అక్కడ చెప్తారు స్వామి నిశీర్య శల్యానాముఖ అని ఉంది. ఇది కూడా వెనక మనం ప్రస్తావించుకున్నదే, చాలామందికి తెలిసినదే. నీ అమ్ముల పొదలో బాణాలన్నీ కూడా తిరగబడి ఉండాలి అని ఉంది అందులో. ఎందుకని అంటే ఇలా పైకి ఉన్నట్లయితే దగ్గరగా వెడితే ఏదో అంపశయ్య మీద భీష్ముల వారు ఉన్న సందర్భం వచ్చేసి మనం కూడా అంపశయ్య ఎక్కినట్టుగా ఆ బాణం కంట్లోనో ముక్కు దగ్గర కన్ను దగ్గర గుచ్చుకుపోయే ప్రమాదం ఉందన్నమాట. కనుక ఈ బాణములన్నీ కూడా ఇలా తిరగబెట్టినట్లుగా ఉండాలి స్వామి. అంటే ఇలా ఉండాల్సినటువంటి బాణాలు ఇలా ఉండాలి అని అర్థం అన్నమాట. ఎందుకు ఈ మాట చెప్పుకోవాల్సి వచ్చింది అంటే శస్త్రాల్ని, అస్త్రాల్ని ప్రయోగించేటప్పుడు మాత్రమే తదభిముఖంగా ఉంచుకోవాలి. ప్రయోగించనప్పుడు దాన్ని ఇలా తిరగదీసి పెట్టుకోవాలి. లోకంలో మనం ఎక్కడైనా ఉదాహరణ అనుకోవాలి అంటే కత్తిపీట తరుగుతూ పెడతారనుకోండి, తరగనప్పుడు అది వాల్చి పెట్టేయాలి సుమా, నీ తరగడం పని అయిపోయిన తర్వాత అని చెప్తూ ఉంటారు. కత్తిపీట ఇలా నెట్ట నిలువుగా ఉంచకూడదన్నమాట. మరి కొంచెం గోదావరి జిల్లాలో పరిచయం ఉండే వారికి తెలుస్తుంది. కొబ్బరికాయలు ఒలుస్తారనుకోండి, ఒక పదునైనటువంటి గడ్డపార లాంటి దాన్ని, గుణపాన్ని ఉపయోగిస్తారు. మరి ఒలిచేసి ఆ ఒలిచేటటువంటి వాడు వెళ్ళిపోతాడు అనుకోండి, వెళ్ళిపోతూ ఆఖరిని ఒక డొక్క అంటారు, అంటే కొబ్బరికాయ ఒలవగా పైన వచ్చినటువంటి దాన్ని ఇలా గుచ్చి పెడతాడనమాట. అంటే అది ప్రమాదకారి కాకూడదు, ఆ పదును పైకి తేరి ఉండకూడదు అని తాత్పర్యం అన్నమాట. ఇలా పరిశీలిస్తే ఒకలా ఉంటే అది ఒక ఫలితాన్ని ఇస్తుంది. ఏమి? సంహారాన్ని చేస్తుంది. అంటే ఎలాగైతే కత్తిపీటో దాన్ని వాల్చిపెట్టినట్లయితే అది సంహరించేది కాదు, అది మారణాయుధం కాదు. కనుక ప్రయోగించేటప్పుడు ఒక డైరెక్షన్లో ఉండాలి, ప్రయోగించినప్పుడు వేరే డైరెక్షన్లో ఉండాలి. గమనించండి, లోకంలో ఒక మట్టి తవ్వే జేసీబీ అని, ప్రొక్లైనర్ అని ఇలాగ చెప్తూ ఉంటారు కదా. దాన్ని వినియోగించినప్పుడు ఆ నిపుణుడు ఏం చేస్తాడు అంటే ఆ కర్మచారుడు దాన్ని ఇలా పూర్తిగా మడిచి నేల మీద ఆనించి పెడతాడనమాట. అంటే ప్రమాదం జరగకుండా ఉపయోగించేటప్పుడు ఒక డైరెక్షన్లో, ఉపయోగించనప్పుడు మరొక డైరెక్షన్లో. ఒకానొక మృదంగాన్ని వాయించేవాడు ఆ కార్యక్రమం అంతా అయిపోగానే దాన్ని అంతని అలా వదులు చేసేస్తాడు. మళ్ళీ కార్యక్రమం ఉంది అంటే మళ్ళీ దాన్ని అలా బిగించుకుని మళ్ళీ శృతి చేసుకుంటూ ఉంటాడు. మనం గమనించవచ్చు లోకంలో.
ఈ రకంగానే శ్రీరుద్రాన్ని గమనిస్తే నీ బాణాగ్రాల్ని పైకి పెట్టకుండా లోపలికి అధోముఖంగా పెట్టి ఉంచు అంటే వాటిని ప్రయోగించడానికి వీలు కానట్లుగా, ఇప్పుడు వీటిని ఉపయోగించాల్సిన అవసరం లేదు అని అన్నట్లుగా బెత్తం దాచేసిన మాస్టర్ లాగా అలా చెయ్యమని అక్కడ ఉందన్నమాట. అంటే ఈ అస్త్రాలు ఒక రకమైనటువంటి ప్రయోజనం కోసం ప్రయోగించాలి అని ఉన్న తర్వాత వాటిని పరిచయంగా చెప్పేటప్పుడు ఇలా చెప్పడంలో తాత్పర్యమేమి అంటే, ఎలా అయితే కత్తిపీట తిరగేసి పెట్టడం, ఎలా అయితే శ్రీరుద్రంలో నమ్మకంలో చెప్పినట్లుగా బాణాల్ని ఇలా తిరగదీసి పెట్టమనడం. మళ్ళీ ఇంకొక మాట, విజయంధను కపర్దిన అని కూడా ఉంటుంది అక్కడ. కపర్దిన పరమాత్మ యొక్క ఆ ధనుస్సు ఏదైతే ఉందో అది విజయంగా ఉండాలి అని. ధనుస్సు ఇలా ఉంటే దానికి వింటి నారిని ఎక్కుపెట్టినట్లయితే ఇది ఇలా లాగేటప్పటికే తాటక సైతం అదిరిపడేంత ధ్వని వచ్చింది కదా, అంటే అది ప్రయోగించడానికి అనువుగా ఉందన్నమాట. అలా ప్రయోగించినప్పుడు అది ఎలా ఉండాలంటేట, ఈ జియా అంటే ఈ తాడు దానికి కట్టి ఉండకూడదట. అలా ఉండకపోతే దీన్ని ఇప్పుడు ప్రయోగించట్లేదు అని ఒక సంకేతం, సూచన అన్నమాట. దాన్ని అలా కట్టినట్లయితే ఎవరికో మూడిపోయింది అని సంకేతం అన్నమాట. కనుకనే శివధనుర్భంగంలో సీతాపరిణయంలో స్వామి విల్లు ఎక్కుపెట్టాడు అన్నారు. అది అప్పటికే తగిలించి ఉన్నట్లయితే ఇంకా ఎక్కుపెట్టే అవసరం ఏమి అంటే, అది పూజలు అందుకుంటోంది తప్ప శత్రుమారణం శత్రు సంహారం చేసేటటువంటి సందర్భంలో లేదనమాట. కనుక లేనటువంటి ఆ జియా అంటే వింటి నారిని ఆ పైదానికి తగిలించే ప్రయత్నంలో అప్పుడు ఆ శివధనుర్భంగం జరిగింది. అదంతా వేరే కథ. ఇలా పరిశీలిస్తే ఉపయోగించేటప్పుడు ఒకలా ఉండాలి, ఉపయోగించనప్పుడు తలకిందులుగా వేరేలా ఉండాలి అని ఒక అర్థం తెలుస్తోంది. ఇంకొక తాత్పర్యమేమి అంటే, ఇది ఇలా ఉపయోగిస్తే ఆ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని ఉంది కదా, దాన్ని తిరగేస్తే విపరీత ఫలితం అన్నమాట. శత్రువుల్ని చంపి పారేసేలాంటి అస్త్రాల్ని తిరగేస్తేనో అలాంటి మారణకాండ సృష్టించకుండా ఉండేలాగా ఉంటుందన్నమాట దాని ప్రభావం, దాని ఫలితం. మరి ఒకానొక గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసేటటువంటి ప్రయత్నంలో దాన్ని పదునెక్కిన చాకులాగా కనుక ప్రయోగించినట్లయితే, చూపించినట్లయితే, ప్రదర్శించినట్లయితే ఏదైనా కోసుకునే ప్రమాదం ఉంటుంది కదా. కనుక నిశీర్య శల్యానాం ముఖ అనే మాటను అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొక మాట అక్కడక్కడ శ్రీరామకరణామృతంలో వాటి దగ్గర కూడా చెప్తారు. కొన్ని మంత్రాల్ని కొన్ని రకాలుగా ప్రయోగిస్తేనే ఆ చెప్పిన ఫలితం వస్తుంది, దానిలో కాస్త కూస్త అటు ఇటు మారినా ఆ ఫలితం రాదు అని. వీటన్నింటినీ బట్టి పరిశీలిస్తే ఇక్కడ చెప్పినటువంటి ఈ మంత్రాల్ని ప్రయోగానికి అనుకూలంగా చెప్పలేదు. మరేమి కేవలం పరిచయంగా మాత్రమే చెప్పారు. పరిచయంగా మాత్రమే చెప్తే మరి ఎలా ప్రయోగించాలో ఎలా తెలుస్తుంది? నిశీర్య శల్యానాం ముఖ అనే మాటను అర్థం చేసుకుంటే తల కిందులుగా ఉన్నదాన్ని ఇలా వ్యతిరేక దిశలో ఉంచి ప్రయోగించాలి అని అర్థం వస్తుందన్నమాట. అంటే తాత్పర్యమేమి? దీన్ని తిరగేసి చదవాలి అన్నమాట. అలా చదివితే అసలు ఉపదేశం చెప్పినటువంటి మాట ఎలా ఉంది? యశశోకం తథా నీవా నదావన్నపి రూమ మిన్నేలజ్వ అని ఉంది. దాన్ని తిరగేస్తే జ్వలన్నేమి హిమరూపిన్ అవ దానవానీకం శోషయ అని ఒక అర్థం వచ్చిందనమాట. నువ్వు ఒక శక్తిని ప్రేరేపిస్తున్నాడనమాట. ఎలా ఉండాలి అంటే పైకి ఒకలాగా చాలా శీతలంగా కనిపించాలి. హిమరూపిన్ అని అంటాడనమాట, మంచుల వెన్నెలలాగా. అంటే తడిగుడ్డతో గొంతు కొయ్యడం అంటారే ఆ మాదిరిగా అనమాట. అవతలివాడు అంత వంచనతో ప్రవర్తించేటప్పుడు మరి ఇవతలివాడు కూడా అదే రీతిలో వెళ్ళి వజ్రాన్ని వజ్రంతోనే ఛేదించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు. కనుక అలా అక్కడికి వెళ్ళాలి, ఏ రకంగా వారికి అనుమానం రాకుండా. అయితే అంతర్గతంగా జ్వలించిపోతూ ఉండాలి. అలా వెళ్ళి మమ్మల్ని రక్షించాలి. మమ్మల్ని రక్షించడం కోసం దానవానీకం శోషయ, ఆ దానవుల యొక్క అనీకం అంటే ఆ సేనను అంతని కూడా ఎండగట్టేయాలి అని చెప్పి మనస్సులో అనుసంధానం చేసి ఈ పులనో దేన్నో మంత్రించి దాన్ని విడిచిపెడతాడనమాట. అది బ్రహ్మాండమైన ఒక గొప్ప మహేంద్రాస్త్రం అయిపోతుందన్నమాట. అంటే ఇలా పరిశీలిస్తే యశశోకం తథా నీవా నదా వన్నపి రూమహి మిన్నేల జువేతి అని చెప్పి ఇంద్రచక్రమిదం స్మృతం అని చెప్పినటువంటి ఉపదేశంలో నిశీర్య శల్యానాం అనే మాటను అర్థం చేసుకుంటే అది
తిరగేసి రివర్స్లో దాన్ని ఉంచు అని అంటే ఇక్కడ ప్రయోగించాల్సిన దాన్ని రివర్స్లో ఉపదేశం చేస్తే దీన్ని అంటే వ్యుత్క్రమంలో ఉన్న దాన్ని అనుక్రమంలో కనుక మార్చితే అప్పుడు అది ప్రయోగార్హం అవుతుందన్నమాట. అంటే పొరపాటుని ఎవరైనా తీసి చదివేస్తే వీటన్నింటి విషయాలు బయటపడిపోతాయి అని ఎంత గోప్యంగా ఎంత రహస్యంగా దాన్ని చూసేవాళ్లకు చూసిన వెంటనే తెలియకుండా ఉండేలాగా కాస్త తలకిందులుగా నిశీర్యశల్యానాముఖ అన్నట్లుగా చెప్పారో, దీనివల్ల ఈ సంహిత పారాయణం చేయడమో దీన్ని చదువుకోవడమో దీన్ని తెలుసుకోవడమో ఎలాంటి దుష్ఫలితాన్ని ఇవ్వకుండా మళ్ళీ ఇంకొక మాట ఏమని, ఒకలా చెప్పాల్సిన దాన్ని తిరిగేసి చెప్తే విపరీత ఫలితం వస్తుంది అని కదా శాస్త్రం చెప్తోంది. ఇతడు అధ్యయనం చేసేటటువంటి కాలంలో శత్రు మారకం చేసే మంత్రాన్ని తిరగేసి చదివితే లోకాన్ని అంతని సుఖంగా ఉంచేలాంటి ఫలితం మాత్రమే ఇస్తుంది. కనుక పొరపాటుని కూడా అధ్యయన కాలంలో కూడా ఒకరిని చంపేయాలి అనే దురుద్దేశపూర్వకంగా ఏ మంత్రాన్ని మనం చదవకూడదు. కనుక దాన్ని తిరగదీసి ఉపదేశం చేసేరన్నమాట. పరమశివులు ఎంత రహస్యం ఉంది అసలు. ఆ మాట మనకి అర్థం అవ్వాలి అంటే ఎన్ని అంశాలని మనం పరిశీలించుకోవాల్సి వచ్చింది. ఒకానొక మారుణాయుధానికి ఉపయోగించేలాగా ఉన్న దాన్ని కత్తిపీట పక్కకి వాల్చి పెట్టమని, ఒకానొక డొక్క దాని మీద గుచ్చి పెట్టమని ఈ రకంగా చెప్పిన మాటలని అన్నింటినీ అర్థం చేసుకుంటే అప్పుడు ఈ అస్త్రాల సంగతి కొంతవరకు తెలిసే అవకాశం ఉందన్నమాట. కనుక వీటి గురించి చిట్ట చివరిలో చెప్తారు, గొప్ప ఫలశ్రుతి. లోకంలో ఏ ఒక్కరికి కూడా ఏ కష్టమూ రాకుండా, ఎంత కష్టం వచ్చినా ఒకవేళ ఏ రకమైనటువంటి మారణకాండ సృష్టించక్కర్లేకుండా చాలా అనుకూలంగానే తను అనుకున్నది సిద్ధించగలుగుతుంది, సిద్ధింపచేయగలుగుతుంది ఈ ప్రక్రియ, ఈ ప్రకరణం, ఈ ఘట్టం అంతా కూడా అని దానికి ఒక గొప్ప ఫలితాన్ని చెప్తారు అన్నమాట. కనుక రామచంద్రమూర్తికి ఏ అస్త్ర సమర్పణం చేయాలి అని విశ్వామిత్రుల వారు సంకల్పించి ఏ ముందు మాటగా పరిచయంగా ఆ అస్త్ర నామాలన్నింటినీ చెప్పారో దానిని మనం మంచిగా భక్తి విశ్వాసాలతో అర్థం చేసుకుంటూ చదువుకున్నప్పుడు మనం ఆ అస్త్రాల్ని ఉపయోగించక్కర్లేకుండానే వాటిని ఉపయోగిస్తే వచ్చేలాంటి సత్ఫలితాన్ని పొందేయగలుగుతాం. కనుక వీటిని వివరించుకోవడం కోసం ముందు మాటుగా కాస్త ఎక్కువగానే చెప్పుంటాను. హరయే నమః. శ్రీరామరక్ష. స్వస్తి. పారాయణ చేసుకుందాము. దేవాసురగణాన్వాపి సగంధర్వోరగానపి ఎైరమిత్రాన్ సహ్యాజౌ వశీకృత్య జయిష్యసి తాని దివ్యాని భద్రంతే దదామ్యస్త్రాణి సర్వశః సర్వశః దండచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తవింశతితమే సర్గే శ్లోకద్వయం. నిజమైనటువంటి గురువుకి పరిపూర్ణమైనటువంటి ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే తాను అభ్యసించినటువంటి విద్యలను, తన దగ్గర ఉన్నటువంటి విద్యలను, తాను సంపాదించినటువంటి విద్యలను సత్పాత్రభూతుడైనటువంటి సమర్థుడైనటువంటి యోగ్యుడైనటువంటి శిష్యునికి బోధించి ఆ తరువాత ఆ గురువు తన విద్యలకు సార్థకత చేకూరింది అని చెప్పి ఆనందిస్తారట. మరి అదేవిధంగా విశ్వామిత్రుని వద్ద అనేకమైనటువంటి దివ్యాస్త్ర సంపదలు ఉన్నాయి. మరి ఆ సంపదలను అందుకునేటువంటి వాడు ఇంతవరకు ఎవరూ కూడా విశ్వామిత్రుడికి గోచరించలేదు. తాటక వధను ఆచరించినటువంటి రామచంద్రుడు మాత్రమే ఈ అస్త్రశస్త్రములన్నింటినీ కూడా భరించగలిగినటువంటి వాడు, ధరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, సత్పాత్రభూతుడు అని భావించిన విశ్వామిత్రుడు తన విద్యలన్నింటినీ కూడా తనంతట తానుగా రామచంద్రమూర్తికి అర్పించి తనను తాను ధన్యుడిగా భావించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా గురువు యొక్క మనస్సుని ఆవిష్కరించేటటువంటి సన్నివేశము, అదేవిధంగా దివ్యాస్త్ర సంపదల యొక్క ప్రభావాన్ని కూడా తెలుసుకునేటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం ఇది. అటువంటి శ్లోకాలను మనం పారాయణ చేసుకున్నాము. ఆ అస్త్రముల యొక్క విశేషాలను రేపటి ప్రవచనంలో మరింతగా మనము తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి
మంగళాంతం వరకు మనందరము కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కోవరః క్షుచ్య మాయాలం ఇతి చింతాన్వితాభవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచిక. అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యావిశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్. క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికా సోపసర్గాత్వం భవిష్యసి విశూచిక. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి. దుర్భోజనా దురారంభాః మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాదిబాధనాత్ వాతలేఖాత్మికా వ్యాధిః భవిష్యసి విశూచిక. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి. గుణాన్విత చికిత్సార్థం మంత్రో యంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ హిమాద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసి విశూచికాభిధానాస నామ్నాప్యన్యాయ బాధిక. తస్యాః మంత్రః ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం హ్రీం హ్రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం. ఓం హర హర నయ నయ పచ పచ మధ మధ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహ హిమవంతం గచ్చ జీవ సహ 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 చంద్రమండలగతోసి స్వాహ. ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః హిమశైలాభిముఖ్యేన విద్రుతాంతాం విచింతయేత్. కర్కటీం కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితాం ఆతురం చింతయేచ్చంద్రే రసాయన హృది స్థితం. అజరామరణం యుక్తం ముక్తం సర్వాధి విభ్రమైః
साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीत सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं। धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।